వైసీపీపై ఎమ్మెల్యే భీవీ జయన్ నాగేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దౌర్జన్యాలకు పాల్పడుతున్న ఎమ్మెల్యే విరూపాక్షపై జగన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రౌడీలా వ్యవహరించిన విరూపాక్షి అరెస్టు అయితే వైసీపీ శ్రేణులు మాత్రం స్వతంత్ర సమరయోధులు అరెస్టు అయినట్లుగా హడావుడి చేస్తున్నారని మండిపడ్డారు. దళిత మహిళపై దాడి చేసిన వారిపై కేసులు పెడితే తప్పేముందని ఆయన ప్రశ్నించారు. ఏ మతానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క మతానికి సంబంధించిన ప్రతి ప్రాంతానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలని విధ్వంసం చేసినటువంటి మీరు ఉన్నారు కాబట్టి ఆ విధ్వంసానికి బ్రాండ్ అంబాసిడర్స్ వైసీపీ కాబట్టి ఈ రోజు మిమ్మల్ని గొడవ పార్టీని పిలవడం జరుగుతాం. మరి నేను సూటిగా అడుగుతున్నా వైసీపీ నాయకుడికి, అంటే ఏదైతే మీ అధినేత జగన్మోహన్ రెడ్డి మీరు చర్యలు తీసుకోరా మీ ఎమ్మెల్యే మీద? ఆశ్చర్యంగా ఎదుగుతారు. దాడి చేసిన వాళ్ళని తప్పు అని చెప్పి వాళ్ళకి శిక్ష వేయాలి, లేకపోతే ఒక పద్ధతి ప్రకారంగా క్రమశిక్షణ చర్యలు తీసుకోకుండా దళిత మహిళలు పట్టుకొని ఈరోజు అంత ఘోరంగా హీనాధీనంగా వాళ్ళ భర్తని చంపుతారంటూ మాట్లాడి ఒక పక్కన మహిళ ఏం చూడకుండా వ్యవస్థలు చేస్తే సభ్య సమాజంలో ఉన్నామా మనం దేంట్లో? మళ్ళీ ఈరోజు దాన్ని పార్టీలకు కట్టగలుగుతారు. మొత్తం అందరూ వచ్చి పాపం నాయకులైన సంఘీభావం జరుగుతున్నారు. నాకు అదే ఆయన గొప్ప గతంలో చూశారు. ఎమ్మెల్యే గారు ఏం చేశారంటే ఆరోగ్యమైనటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఆలోచన వస్తే విండ్ ప్రాజెక్ట్ కావచ్చు, సోలార్ ప్రాజెక్ట్, దాన్ని అన్నింటినీ అడ్డుపడ్డాడు. ప్రజావేదికను కూర్చున్న దగ్గర నుంచి ఏ మతానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క మతానికి సంబంధించిన ప్రతి ప్రాంతానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలని విధ్వంసం చేసినటువంటి మీరు ఉన్నారు కాబట్టి ఆ విధ్వంసానికి బ్రాండ్ అంబాసిడర్స్ వైసీపీ కాబట్టి ఈ రోజు మిమ్మల్ని గొడవ పార్టీని పిలవడం జరుగుతాం. మరి నేను సూటిగా అడుగుతున్నా వైసీపీ నాయకుడికి, అంటే ఏదైతే మీ అధినేత జగన్మోహన్ రెడ్డి మీరు చర్యలు తీసుకోరా మీ ఎమ్మెల్యే మీద? ఆశ్చర్యంగా ఎదుగుతారు. దాడి చేసిన వాళ్ళని తప్పు అని చెప్పి వాళ్ళకి శిక్ష వేయాలి, లేకపోతే ఒక పద్ధతి ప్రకారంగా క్రమశిక్షణ చర్యలు తీసుకోకుండా దళిత మహిళలు పట్టుకొని ఈరోజు అంత ఘోరంగా హీనాధీనంగా